Good afternoon, my dear students. So this is your Subbarao sir, founder and director of Ashoka Ayeshwar Circle, Ashok Nagar X Road, Hyderabad. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో తెలంగాణ ఎకానమీ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో మనకి తెలంగాణ ఎకానమీ కూడా ఒక సెక్షన్లో ఉంది కాబట్టి మనకి ఆ పేపర్లో మూడు సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 1 ఇండియన్ ఎకానమీ, సెక్షన్ 2 తెలంగాణ ఎకానమీ, సెక్షన్ 3 డెవలప్మెంట్ ఇష్యూస్. సో కాబట్టి ఈ ఫోర్త్ పేపర్లో మనం ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడంలో మరొక కీలకమైనటువంటి సెక్షన్ ఏదంటే తెలంగాణ ఎకానమీ. ఈ తెలంగాణ ఎకానమీలో క్వశ్చన్స్ కొంచెం అంటే యాక్చువల్గా దీనికి సరైనటువంటి మెటీరియల్, సరైనటువంటి బుక్స్ కానీ ఏం మార్కెట్లో అందుబాటులో లేవు. మరి దీనికి ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో బుక్స్ ఏం సరిగా మనకి అందుబాటులో కరెక్ట్గా అయితే ఏం లేవు. ఇంగ్లీష్ మీడియంలో లేవు, అటు తెలుగు మీడియంలో లేవు. ఏ బుక్ కూడా పర్ఫెక్ట్గా దీనికి లేదనమాట. దీని క్లాస్ నోట్స్ మీద ఒకటి డిపెండ్ అవ్వటం, లెక్చర్ ఇచ్చేటువంటి క్లాస్ నోట్స్ మీద, వీటి మీద డిపెండ్ అవ్వటం కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇది కూడా అంతా అని చెప్పలేము. ఓన్గా మీరు కొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ముఖ్యంగా తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేని, తెలంగాణ మ్యాగజైన్ని, న్యూస్ పేపర్ని, తెలుగు అకాడమీలో ఒక బుక్ ఉంది తెలంగాణ ఎకానమీ అని, ఈ బుక్ని, వీటన్నిటిని మీరు క్రోడీకరించి ఒక ఆన్సర్ని డెవలప్ చేసుకోండి. దీనికి మించి ఇంకా పెద్ద సోర్స్ మీకు ఏమీ దొరకవు అనమాట ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. సో అయినా ఏం ప్రాబ్లం లేదు, కరెంట్ ఎకానమీ మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు సోషియో ఎకనామిక్ సర్వేని ఫాలో అవుతారు కాబట్టి మీరు రాయడానికి అవకాశం ఉంటుంది. మరి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి దీంట్లో? ఫర్ ఎగ్జాంపుల్ మనం అగ్రికల్చర్ మీద చూద్దాం. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఈ తెలంగాణ ఎకానమీలో, తెలంగాణ అగ్రికల్చర్ మీద చూద్దాం. సో మనకి ఈ తెలంగాణ ఎకానమీలో మనం కానీ చూసినట్లయితే మనం చాప్టర్ 3లో మనకి వ్యవసాయ రంగం, తెలంగాణలో వ్యవసాయ రంగం అని ఇచ్చారు. ఎక్స్క్లూజివ్లీ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో అగ్రికల్చర్ మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూద్దాం. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగ ప్రాధాన్యత ఏంటో సమీక్షించండి అంట. ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. మీరు ఏది వచ్చినా వ్యవసాయ రంగానికి సంబంధించి రాయొచ్చు. ఇంపార్టెన్స్ ఏంటి అగ్రికల్చర్, ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది, ఎన్ని వేల ఎకరాల్లో, ఎన్ని లక్షల హెక్టార్లో భూమి పంట పండుతుంది, ఎంత పంట పండుతుంది, ఏ రకాల పంటలు పండుతున్నాయి, ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎంత మనం కల్పిస్తున్నాం, ఇవన్నీ కూడా మనం అగ్రికల్చర్ ఇంపార్టెన్స్, అగ్రికల్చర్ బయాస్డ్ సెక్టర్స్ ఏమున్నాయి, అంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యే సెక్టర్స్ ఏమున్నాయి, అలైడ్ సెక్టర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ. సో వీటన్నిటి గురించి మనం రాయాలి. వ్యవసాయ రంగ ప్రాధాన్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ అవర్ తెలంగాణ ఎకానమీ. ఓకే, దీన్ని మనం సమీక్షించండి, కామెంట్ చేయండి, లేదా దీన్ని రివ్యూ చేయండి అంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి, ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వివిధ రంగాల వాటాలను అంచనా వేయండి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల వాటాలను అంచనా వేయండి. అంటే తెలంగాణ జిఎస్డిపిలో ప్రధాన రంగాల వాటా ఎలా ఉందో రాయాలి మనం, అది ఈ క్వశ్చన్. సో ఈ రెండు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ అనుబంధ రంగాల ప్రాధాన్యతను గురించి సమీక్షించండి. వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే ఏంటి ఇక్కడ? పౌల్ట్రీ, ఫిషరీ, యానిమల్ హస్బెండరీ, డైరీ ఫార్మ్స్, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఓకే, ఆహార శుద్ధి పరిశ్రమలు, చేనేత పరిశ్రమలు, ఇవి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు. వీటి యొక్క ప్రాధాన్యత రాయండి. వాటి గురించి అవేంటేంటో రాసి వాటి యొక్క ప్రాధాన్యత, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి సిగ్నిఫికెన్స్ ఏంటో మనం చెప్పాలి. సిగ్నిఫికెన్స్. సో ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్. తర్వాత తెలంగాణలో ప్రధాన సాగునీటి వసతులు, ధోరణులు వివరించి వాటి అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు తెలపండి. సో నీటిపారుదల రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు ఏంటి? ఇరిగేషన్ డెవలప్మెంట్ కోసం తెలంగాణ గవర్నమెంట్ వాట్ కైండ్ ఆఫ్ మెజర్స్ టేకెన్ బై తెలంగాణ గవర్నమెంట్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్కి ఏం చేస్తుంది? ఇక్కడ మన ప్రాజెక్టుల గురించి,
లేదా గవర్నమెంట్ ఇరిగేషన్ పాలసీస్ గురించి, ఇరిగేషన్ సోర్సెస్ గురించి, గవర్నమెంట్ ఇరిగేషన్ సోర్సెస్ గురించి, వీటి గురించి మనం రాయాల్సి ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్ ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ పర్ సిలబస్ ప్రకారం ఇస్తుంది. తెలంగాణ వ్యవసాయ రంగం ఎదుర్కొన్న ప్రధాన సవాళ్ళు ఏంటి? విమర్శనాత్మకంగా రాయండి. ద మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ తెలంగాణ అగ్రికల్చర్. సో క్రిటికల్లీ రైట్ అబౌట్ క్రిటికల్లీ, వాటి గురించి మనం విమర్శనాత్మకంగా రాయండి. వ్యవసాయం ఏమి ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు? గిట్టుబాటు ధరలు లేకపోవడం, రైతుల ఆత్మహత్యలు, వర్షాలు సరిగా లేకపోవడం, తర్వాత మార్కెట్ ధరలు లేకపోవడం, మార్కెట్ ఫెసిలిటీస్ లేకపోవడం, స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోవడం. లైక్ ఇండియన్ ఎకానమీలో ఎలా ఉంటే అలాగే ఉంటాయి ప్రధాన సవాళ్ళు. దాన్ని గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ పాలసీస్ కూడా రాయాలి. ఇక్కడ పాలసీస్ రాసి ఆ పాలసీని ఎందుకు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అంటే ఇక్కడ ప్రోస్ కోన్స్ రెండు రాయాలి. ప్రోస్ అండ్ కాన్స్ రెండు రాయాలి. తెలంగాణలో మెట్ట వ్యవసాయం ఎదుర్కొన్న ప్రధాన సమస్యలను విశ్లేషించండి. ఇక్కడ మనం డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్ ఉన్నాయి. వెట్ ల్యాండ్ అంటే ఓకే. ఈ డ్రై ల్యాండ్ మెట్ట వ్యవసాయం, మెట్ట సాగు ప్రధానమైన సమస్యలు ఏముంటాయి? ఒకటేంటంటే భూమిలో సారం ఉండకపోవటం, లో ఫర్టిలిటీ, తక్కువ సారం ఉండటం. రెండోది ఏంటి? ఇరిగేషన్ సోర్సెస్ లేకపోవటం, పంట దిగుబడులు బాగా తక్కువ ఉండటం. తర్వాత హ్యాబిటేషన్కి వెళ్ళటం, ఈ భూమి అంతా అంటే నివాసాలకు వెళ్ళిపోవటం, నగరాల అభివృద్ధి జరగటం. సో ఇలాంటి మెట్ట వ్యవసాయం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. వీటితో పాటుగా మెట్ట వ్యవసాయంలో అంటే ఏ పంటలు పండిస్తాం మెట్ట భూములు? మనకు ఇప్పుడు మిల్లెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఈ సీరియల్స్, మిల్లెట్స్ అంటే ఈ చిరుధాన్యాలు, తృణధాన్యాలు ఇవన్నీ కూడా మనం మెట్ట సాగు కిందని చెప్తారు అన్నమాట. వాటి గురించి, వాటి యొక్క ప్రొడక్షన్ గురించి, ఇప్పుడు ఉదాహరణకి జోవార్, జొన్న, బజ్రా, వీటి గురించి సజ్జ, రాగులు, వీటి గురించి కొంత ఆ మెట్ట పంటల గురించి కూడా కొంత రాయాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత తెలంగాణ వ్యవసాయ పరపతి విధానం, అగ్రికల్చరల్ క్రెడిట్ సోర్సెస్ ఏమున్నాయి? ఇన్స్టిట్యూషనల్, నాన్ ఇన్స్టిట్యూషనల్, వ్యవస్థాపూర్వకేతర, వాటి గురించి రాస్తూ ఏ విధంగా బ్యాంకులు ఏ విధంగా ఇస్తున్నాయి, వడ్డీ వ్యాపారులు ఏ విధంగా ఇస్తున్నారు, తర్వాత అగ్రికల్చరల్ బ్యాంక్స్ ఏమి ఇస్తున్నాయి, కోఆపరేటివ్ సెక్టర్ ఏ విధంగా అందిస్తుంది, తర్వాత ఇతర సోర్సెస్ ఏమున్నాయి, గవర్నమెంట్ సోర్స్ ఏంటి, ప్రైవేట్ సోర్స్ ఏంటి. ఇది కూడా మన వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇలాంటి క్వశ్చన్స్ ఏదైనా రావచ్చు వీటిల్లో. లాస్ట్లో చూడండి, తెలంగాణ సహకార రంగం ఎదుర్కొన్న సమస్యపై ఒక సమగ్ర విశ్లేషణ చేయండి. తెలంగాణలో సహకార రంగం, కోఆపరేటివ్ సెక్టర్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? సహకార వ్యవసాయం, ఇక్కడ సహకార రంగం అంటే సహకార వ్యవసాయం, సహకార రంగం ఎలా ఎందుకుంది, కోఆపరేటివ్ సెక్టర్, దానికి సంబంధించిన అంశాల గురించి రాయాలి. సో కాబట్టి తెలంగాణ ఎకానమీకి మీరు సోర్సెస్ తక్కువే ఉన్నాయి. సో కాబట్టి మీరు ఆన్సర్ రాయటం ప్రాక్టీస్ చేయండి, చదివి టెస్ట్ సిరీస్ రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెస్ట్ సిరీస్ కానీ రాసినట్లయితే మీరు ఏం రాస్తున్నారో తెలియాలి. చాలామంది ఇది మాత్రం చేయట్లేదు. టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్ రాయటం వల్ల ఏంటంటే మీ కెపాసిటీ ఏంటో తెలిసిపోతుంది. మీరు రాసేది కరెక్టా కాదా అనేది కూడా మాకు అర్థమవుతుంది. మీరు కూడా కరెక్షన్ చేయించుకోవచ్చు. టెస్ట్ సిరీస్ రాయకుండా అయితే ఈ గ్రూప్ 1 సివిల్స్ లాంటి వాటిలో మనం సక్సెస్ అవ్వలేము, అందులో అనుమానమే లేదు. ఇందులో మనం సెకండ్ థాట్ అనమాట. ఖచ్చితంగా అందరూ టెస్ట్ సిరీస్ రాయండి. మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇలా మేము యూనిట్ వైజ్గా మేము మీకు టెస్టులు కండక్ట్ చేస్తాం. దాంతో మీరు ఎలా రాయాలి, ఎలా రాయకూడదు, ఏ విధంగా ఆన్సర్ని మనం డెవలప్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మేము ఇందులో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. ఖచ్చితంగా టెస్టులు రాయండి. టాప్ ర్యాంక్ వస్తుంది. మంచి ర్యాంక్ వచ్చి మీరు గ్రూప్ 1 అధికారులుగా మీరు ఎంపిక కావడం జరుగుతుంది. ఓకే, రైట్. ఈ టెస్ట్లో మీరు మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. స్వయంగా దగ్గర పెట్టుకుని నేనే చెప్తాను, మీకు చాలాసార్లు చెప్పాను. ఇక అది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను. సో కాబట్టి మీకు ఎలా ఆన్సర్ రాయాలి, ఆల్ పేపర్స్, నాట్ ఓన్లీ ఎకానమీ, ఆల్ పేపర్స్, ఆల్ 6 పేపర్స్ ఆర్ ఎవాల్యుయేటెడ్ బై మై సెల్ఫ్ ఓన్లీ. సో అన్ని పేపర్లు కూడా నేను కరెక్షన్ చేస్తాను. మీకు అన్ని కరెక్ట్గా చేసి మీరు చెప్తాను. దానికని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు సర్వీస్ వస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ.